रेणुका पूला चैनल की स्वागतम। ఈరోజు మేము చూపించబోయేది గోంగూర ఫిష్ కర్రీ। దీనికి కావలసిన పదార్థాలు: చేపలు 1 కేజీ, గోంగూర కట్టలు పెద్దవి 3, ఉల్లిపాయలు పెద్దవి 4, పచ్చిమిర్చి 4, పసుపు తగినంత, కారం 8 స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 4 స్పూన్స్, गरम मसाला 4 स्पून्स, धनियाల పొడి 2 स्पून्स, ఉప్పు తగినంత, ఆయిల్। ఫిష్ని ముందు రోజే ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి। దీన్ని మ్యారినేట్ చేయడానికి ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నూనె ఇవన్నీ కలుపుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి। తర్వాత ఉల్లిపాయల్ని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి। నేను చిన్నవి కాబట్టి ఎక్కువ తీసుకున్నాను, పెద్దవి అయితే ఒక 4 సరిపోతవి। ఇలా పెద్ద ముక్కలుగా కోసుకోవాలి। తర్వాత ఒక గిన్నె పొయ్యి మీద పెట్టుకొని ఒలిసి కడిగి పెట్టుకున్న గోంగూరని ఇలా వేసుకోవాలి। దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి। తర్వాత స్టవ్ వెలిగించుకొని మూత పెట్టి దీన్ని బాగా ఉడకనివ్వాలి। ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని చల్లారనివ్వాలి। పొయ్యి మీద కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి అందులో కొంచెం నూనె వేసుకొని మనము కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి। ఇది బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది। మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి। ఇలా మొత్తం ఫ్రై అయ్యాక దీన్ని కూడా పక్కకు పెట్టేసి ఆరనివ్వాలి। ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని అందులో నూనె వేసుకొని అది వేడెక్కాక మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చేప ముక్కల్ని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి। ఇవి ఊరికే తిప్పకూడదండి, మొత్తము ఒక పక్క కాలాక మరోవైపు తిప్పుకోవాలి। ఇవి బాగా ఫ్రై అయినాక తీసివేయాలి।
ఫిష్ ముక్కల్ని కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, హైలో పెట్టకూడదు. తర్వాత ఈ ఉల్లిపాయలు చల్లబడ్డ వాటిని మిక్సీ పెట్టుకోవాలి. ఇలా పేస్ట్ చేసి పక్కకి తీసుకొని అందులోనే గోంగూర కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి. వీటిని ఇలా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత పొయ్యి వెలిగించి కళాయి పెట్టుకొని అది వేడెక్కాక నూనె వేసుకోవాలి. దీనికి కొంచెం నూనె ఎక్కువనే పడుతుందండి. ఇలా నూనె కూడా వేడెక్కాక ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని కొంచెం వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మ్యారినేట్ చేసేటప్పుడు 2 స్పూన్స్ వేసామండి, ఇప్పుడు 2 స్పూన్స్. ఇది కలిపి మీకు క్వాంటిటీ చెప్పాను. తర్వాత ఇందులో ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలుపుతూ కాసేపు అలా వేగనివ్వాలి. తర్వాత ఇందులో 2 స్పూన్స్ గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకొని కలపాలి. తర్వాత ఇందులో కొంచెం పసుపు, ఉప్పు తగినంత, కారం వేసుకోవాలి. ఇది పులుపు ఉంటుంది కాబట్టి గోంగూర మనకి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. అదే స్పైసీ కారం అయితే తక్కువ వేసుకోవచ్చు లేదా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇలా దీన్ని బాగా కలుపుకొని పైనుంచి గోంగూర పేస్ట్ని వేసేసేయాలి. ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిపోయి అది కొంచెం ఉడుకుతున్నప్పుడు పైనుంచి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. వీటిని నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో నూనె తేలే వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత గోంగూర ఫిష్ కర్రీ రెడీ.